అవునంత ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపాసనం వద్దకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 17వ వచనంలో, లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును, అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇచ్చుచున్న ఆ మంచి దేశంలో ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. ఎప్పుడు ఆకాశం నుంచి వర్షం కురియదు, ఎప్పుడు భూమి మనకు పంట ఇవ్వదు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుడైన యెహోవాకు మనము కోపం పుట్టించినప్పుడు ఆయన ఆకాశమును మూసివేస్తే వాన కురియదు, భూమికి సారం కలిగి పంట పండించినట్లుగా అది ఉపయోగపడదు. కాబట్టి అప్పుడే మనము కరువు అనేది చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా ఏది చేయకుండా ఆయన ఆలోచన చొప్పున ఆయన ఆత్మ నడిపింపులు ఆయన భయభక్తులు కలిగి ముందుకు సాగిపోదాం. ఆమేన్.